హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు హెల్త్ గురించి మాట్లాడటానికి మనతో పాటు డాక్టర్ శ్రీదేవి ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. శ్రీదేవి గారు, ఇవాళ ప్రజల్లో ఎక్కువగా ప్రామినెంట్గా ప్రివలెంట్ ఉన్న డిసీజ్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్. ప్రతి ఇంట్లో ఇంటింటికి నల్లలాగా ఇంటింట్లో డయాబెటీస్ను హైపర్ టెన్షన్ కామన్ అయిపోయింది. ప్రతి ఇంట్లో ట్యాప్ వాటర్ ఎంత కామన్ అయిపోయిందో డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంత కామన్ అయిపోయింది. అండ్ వీటికి సంబంధించిన మందులు వేసుకోవటం కూడాను ఇది లైఫ్ స్టైల్ డిసీజు, లైఫ్ లాంగ్ డిసీజు. యూ హ్యావ్ టు యూజ్ దీస్ మెడికేషన్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ అని. అవును, అంటే దాన్ని ఒక దీర్ఘకాలిక రోగం కింద చేయడం వల్ల ఇంకా లైఫ్ లాంగ్ దానికి మెడిసిన్స్ వేసుకోవాలి అన్నది జనరల్గా వస్తున్న నోషన్. అలాగే ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఫర్దర్ కాంప్లికేషన్స్కి దారి తీయటం వలన వీటి రామిఫికేషన్స్ ఏంటంటే హార్ట్ అటాక్స్గా కానీ, తర్వాత డయాబెటిక్ న్యూరోపతిగా కానీ, తర్వాత సైలెంట్ హార్ట్ అటాక్ కానీ, ఇట్లా వివిధ రకాల జబ్బులకు కూడా ఇవి దారితీస్తూ ఉన్నాయి. ఈ దశలో ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే అసలు హైపర్ టెన్షన్ రివర్సల్, డయాబెటిక్ రివర్సల్ సాధ్యమా అని. ఏంటి? సో డయాబెటీస్ని ఫస్ట్ దీర్ఘకాలిక రోగం అనేది ఫస్ట్ మైండ్లోంచి తీసేయాలండి. వై? బికాజ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కొంచెం చేసుకుంటూ రివర్సల్ ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్. బట్ మనం మెడిసిన్ ఏదైతే తీసుకుంటున్నామో జనరల్గా ఇప్పుడు ఎవరైనా కూడా తీసుకుంటున్న మెడిసిన్ ఇదంతా ఏం చేస్తుంది అంటే అసలు డయాబెటీస్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అన్నది. డయాబెటీస్ అనేది కంప్లీట్గా 2 kinds ఉంటాయి. మన బాడీలో ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్ అనే వాటిల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల డయాబెటీస్ రావడం, లేదు అన్నట్టయితే బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతున్నా దాన్ని మన సెల్స్ అబ్జార్బ్ చేసుకోలేకపోవడం, ఈ రెండిటి వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఎందుకు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతున్నారు అంటే ఏదైతే ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్లో ప్రొడక్షన్ అవ్వట్లేదో దాన్ని రివర్స్ చేసే మెడిసిన్స్ కాకుండా ఎక్కడైతే న్యాచురల్గా మన బాడీలో గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుందో అది కంట్రోల్ చేయడం వల్ల ఎప్పటికీ అలా కంట్రోల్ చేయడమే అవుతోంది తప్ప దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది పెరగట్లేదు. సో పెరగకపోవడం వల్ల లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది మెడిసిన్. జనరల్గా ఈ గ్లూకోజ్ అనేది మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో కార్బోహైడ్రేట్స్ అనేవి ఏవైతే ఉంటాయో జనరల్గా మనం తీసుకునే రైస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అన్నింటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఆ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్న తర్వాత దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని మన సెల్స్ అనేవి తీసుకుంటాయి. ఆ సెల్స్ ఈ గ్లూకోజ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మన బాడీలో ఎనర్జీ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది. కానీ ఒక్కోసారి ఈ బాడీలో ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా చెందకపోయినా ఈ గ్లూకోజ్ డిపాజిషన్ అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది అంటే అది పర్టికులర్గా ఆ సెల్కి రీచ్ అవ్వకపోవడం వల్ల బాడీలో మనకి హై లెవెల్స్ ఆఫ్ లైక్ డయాబెటీస్ అదంతా కూడా ఎక్కువగా ఉంటుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వాడే మెడిసిన్ ఏవైతే ఉంటుందో పర్టికులర్గా ప్యాంక్రియాస్ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మెట్ఫార్మిన్ వాడతారు. ఎస్, మెట్ఫార్మిన్ కానీ తర్వాత మెట్ఫార్మిన్ కాంబినేషన్స్ కానీ, అంతే, స్టిగ్లాపిటిన్ కానీ, తర్వాత ఏదైనా కానీ ఇవన్నీ గ్లైకోసైడ్స్ కిందకే వస్తాయి తప్ప ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ మెడిసిన్స్ కావు కదా. అవ్వదు. నేను అదే చెప్తానండి. ఇప్పుడు జనరల్గా బాడీలో మనం హెల్దీగా ఉండాలి, కొంచెం మనకి ఎనర్జీ రావాలి అంటే మనం తినే ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మన లివర్లో స్టోరేజ్ చేసుకుంటుంది. దేనికి అంటే మనం టైంకి తినకపోయినా ఇంకోటి అవ్వకపోయినా లివర్ నుంచి అది కొంచెంగా తీసుకుంటూ మనకి ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఎవరికైనా ఇలా డయాబెటీస్ వచ్చింది అని చెప్పి తెలిసి మనం ఈ మెట్ఫార్మిన్ ఏదైతే వేసుకుంటామో అది ఎగ్జాక్ట్గా యాక్ట్ చేయాల్సింది మనకి ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేయాలి. కానీ మనం వేసుకునే మందులు ఏం చేస్తాయంటే ఈ స్టోరేజ్ హౌస్ ఏదైతే ఉంటుందో దాని లోపల లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో హెల్దీ మెకానిజంని దెబ్బతీస్తూ ఉంటాయి. కిడ్నీస్ ఒకటి, లివర్ ఒకటి, వీటిని ఎఫెక్ట్ చేయడం వల్ల చాలా మందికి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు డయాబెటిక్ నెఫ్రోపతి అని, డయాబెటిక్ న్యూరోపతి అని, తర్వాత కొంతకాలానికి లివర్లో ప్రాబ్లమ్స్, ఇవంతా వచ్చేది దేనివల్ల అంటే రాంగ్ యూసేజ్ ఆఫ్ ద మెడిసిన్స్ వల్ల. అంటే రాంగ్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్సా, యూసేజ్ ఆఫ్ రాంగ్ మెడిసిన్సా? కొంతమందిలో గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో వాళ్ళకి ఏమవుతుంది అంటే సెల్స్ లోపల పెనట్రేషన్ అనేది సరిగ్గా జరగదు. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళకి, కానీ సెల్స్ లోపల అది వెళ్ళకపోవడం వల్ల ఈ గ్లూకోజ్ సర్క్యులేషన్ బాడీలో ఎక్కువగా జరుగుతుంది. అది 1 kind. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, లేదంటే కొంతమందిలో అసలు జరగదు.
ఇది రెండో ప్రక్రియ అనమాట. ఇది కాకుండా థర్డ్ ఇంకోటి ఉంటుంది. ఇది ఏమవుతుంది అంటే ఒక్కోసారి మనకి యాంగ్జైటీ ఎక్కువగా ఉన్న, స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నా కూడా వాళ్ళు ప్రీ డయాబెటీస్ స్టేజ్లోకి వస్తూ ఉంటారు. కొంతకాలం ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటూ సడన్గా వాళ్ళకి డయాబెటీస్లోకి వస్తారు. ఇది దేనివల్ల అంటే మన బాడీలో ACTH అన్న హార్మోన్ యాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే కార్టిజోల్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి. ఈ కార్టిజోల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఇట్స్ స్టెరాయిడ్ హార్మోన్. సో స్టెరాయిడ్ హార్మోన్ వల్ల అగైన్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయన్నమాట మనకి. సో ఈ 3 థింగ్స్, వీటి మూడిటి మీద ఇప్పుడు వాడుతున్న మందులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ మనకి యాక్ట్ చేయట్లేదు. కంప్లీట్గా వెళ్ళి సెకండ్ సినారియో లాగా మనకి వెళ్ళి లివర్ మీద యాక్ట్ చేస్తున్నాయి, లేదంటే కిడ్నీస్ మీద యాక్ట్ చేస్తున్నాయి తప్ప ప్రాపర్ ఛానలింగ్ అనేది లేదనమాట. సో అందుకు లైఫ్ లాంగ్ వాడాలి. వాడుతున్నప్పుడు ఈ ఎనర్జీ స్టోరేజ్ని డిప్లీట్ చేస్తూ వస్తున్నారు. అసలు కార్బోహైడ్రేట్స్ తినకూడదు, ప్రోటీనే తినాలి అనే ఒక వాదన బాగా ప్రబలి ఉంది. ఇది ఎంతవరకు సబబు? కంప్లీట్గా రాంగ్ అండి. అలా ఎలా బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పి ఎలా చెప్తాం మనం? ఇప్పుడు మనం ఇంట్లో ఇచ్చే చిన్నపిల్లలతో సహా బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పి చెప్తాం. అంటే రోజులో మనం తీసుకోవాల్సిన వాటిల్లో కార్బోహైడ్రేట్స్ తాజం కొంత, ప్రోటీన్స్ కొంత ఇలా తీసుకోవాలి తప్ప కంప్లీట్గా ఒక ఫుడ్ మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. ఇలా తీసుకుంటే ఏమవుతుంది అంటే దేని యాక్షన్ అది చేయలేదు బాడీలో. కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్లో ఇవి కన్వర్ట్ అవుతాయి సుక్రోజ్ కింద, గ్లూకోజ్ కింద. అవును, అవుతాయి. ఈ కన్వర్ట్ అయినప్పుడు వీటిని లివర్ అబ్జార్బ్ చేయాలి. అవును. ఈ అబ్జార్బ్ చేయాలంటే దీన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కోసం ఇన్సులిన్ ప్రాపర్గా ఉపయోగపడాలి. ఎగ్జాక్ట్లీ. ప్యాంక్రియాస్ అనేది ప్రొడ్యూస్ చేయాలి ఇన్సులిన్ ప్రాపర్గా. ఇక్కడ ఎప్పుడైతే ACTH ప్రొడక్షన్ పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా అడిషనల్ గ్లూకోజ్ స్టెరాయిడ్ హార్మోన్ వల్ల అడిషనల్ గ్లూకోజ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద లివర్. దానివల్ల గ్లూకోజ్ ప్రెవలెంట్ ఇన్ ద బాడీ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ సమస్యని మనం గుర్తించకుండా మనం మందు అంటే రోగం ఎక్కడో ఉంది, మందు ఎక్కడో వేస్తున్నట్టున్నాం అంతే. అంటే దీని మీద యాక్ట్ చేసే మెడిసిన్ ఇవ్వకుండా కంప్లీట్గా ఇక్కడ మన వల్ల అవ్వట్లేదు కాబట్టి వెళ్ళి ఇంకెక్కడైతే ఉందో దాన్ని కంట్రోల్ చేద్దాం అన్న విధానంగా ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్స్ అనేవి యాక్ట్ చేస్తున్నాయి. సో అవేవి కూడాను డయాబెటీస్ మూల కారణాల జోలికి వెళ్ళట్లేదు. అండ్ వీటి వల్ల మనకి లైఫ్ లాంగ్ మందులు వాడుతూనే ఉండాలి తప్ప దీనివల్ల సొల్యూషన్ అనేది ఏమీ లేదు. ఫస్ట్ ఒకరికి టాబ్లెట్తో స్టార్ట్ చేసి దాని డోసేజ్ ఇంక్రీజ్ చేసి తర్వాత ఇన్సులిన్ కింద స్టార్ట్ చేసి ఇలా వెళ్తూనే ఉంటుంది. చాలా మంది పేషెంట్లను చూసుంటారు. ఎస్ అండి. రివర్స్ చేయగలిగారా ఎవరికన్నా డయాబెటీస్? ఎస్, చేసాం రివర్స్. మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు మా దాంట్లో బయోమాలిక్యులర్ మెడిసిన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు కంప్లీట్గా మా అప్రోచ్ అనేది విత్ 3 మెడిసిన్స్ మేము ఇస్తామండి కాంబినేషన్. ఒకటి క్యాప్స్యూల్ ఫామ్లో ఉంటుంది, 2 ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇస్తాము. క్యాప్స్యూల్ ADT క్యాప్స్యూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే 2 times అంటే డిపెండింగ్ ఆన్ ద వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ఇస్తాం టాబ్లెట్స్ ADT. సో ఈ టాబ్లెట్ ఏంటి అంటే మనకి సెల్స్ ఏవైతే ఉంటాయో ఇందాక నేను చెప్పినట్టు దాని చుట్టూ ఉన్న ఎక్సెస్ క్రిస్టల్స్ ఆఫ్ ద షుగర్ గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ షెడ్ ఆఫ్ చేస్తాయన్నమాట. అంటే దాన్ని రిమూవ్ చేస్తాయి. సెల్స్ చుట్టూ డిపాజిట్ అయిన గ్లూకోజ్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేసి బయట ఏదైతే ఇన్సులిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతుందో అది సెల్స్ లోపలికి వెళ్ళేటట్టు ఇది హెల్ప్ చేస్తుంది ఈ టాబ్లెట్స్ అనేవి. సెకండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ మనం ఇచ్చేది అది ప్యాంక్రియాస్ ఏరియాలో చెప్తాం. ప్యాంక్రియాస్ ఇన్ ద సెన్స్ ఈజీగా ఎలా అంటే మన బొడ్డుకి ఎడం వైపు ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. సో అక్కడ అప్లై చేసుకోమని చెప్తాం. అదేం చేస్తుంది అంటే లోపలికి పెనట్రేట్ అయ్యి మన బీటా సెల్స్ లోపల ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏదైతే జరగట్లేదో దాన్ని అది రిపేర్ చేసి కొంతకాలానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. థర్డ్ ఈజ్ అనదర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఇది బ్యాక్ ఆఫ్ ద నెక్ చెప్తాం అనమాట. అదేం చేస్తుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు ACTH హార్మోన్ ఏదైతే ఉంటుందో ఆ మెకానిజంని కంట్రోల్ చేస్తుంది. చేయడం వల్ల బాడీలో ఎక్సెస్ స్టెరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఇలా మనం 3 ways, ఒకటి ప్రెజెంట్ బాడీలో ఉన్న షుగర్ ఎక్సెస్ ఆఫ్ షుగర్ని కంట్రోల్ చేస్తూ దాంతోపాటు మన ప్యాంక్రియాస్ లోపల ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తూ, థర్డ్ వే ఎలా అంటే మనకి స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ వల్ల ACTH హార్మోన్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ మెకానిజంని కూడా కంట్రోల్ చేస్తూ ఇలా డయాబెటీస్ని 3 ways మనం కంట్రోల్ చేస్తాం అనమాట. సో యు ఆర్ మేకింగ్ ఏ కాంప్రహెన్సివ్ మల్టీ-ప్రాంగ్డ్ అప్రోచ్. ఎస్, ఎట్ ద రూట్ కాజ్. అంటే ఏ స్ట్రెస్ వల్ల అయితే మీకు ACTH రిలీజ్ అవుతుందో దాన్ని మీరు నెక్ ద్వారా అడ్రస్ చేస్తున్నారు. అవును. అంటే నెక్ ద్వారా అడ్రస్ చేయడంలో ఉద్దేశం ఏంటి? ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద నెక్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ మనకి ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా పిట్యూటరీ గ్లాండ్ మీద దాని యాక్షన్ అనేది ఉంటుంది.
సో వన్స్ పిట్యూటరీ గ్లాండ్ అనేది మన బాడీలో సిగ్నలింగ్కి ఏదైతే హార్మోన్ రిలీజ్కి దానికి అంతా కూడా. సో వన్స్ అక్కడ మన అప్లికేషన్ బ్యాక్ ఆఫ్ ద నెక్ ఏంటి అంటే అక్కడ అబ్జార్బ్ అయ్యి అది పిట్యూటరీ గ్లాండ్ మీద ఉంటుంది దాని యాక్షన్. సో మీకు స్ట్రెస్ హార్మోన్ అనేది సీక్రెట్ కాకుండా ఆపుతున్నారు. ఎస్, యు ఆర్ షూర్? ఎస్, వీఆర్ షూర్. అండ్ యు ఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ రిలీజ్ ఆఫ్ ఇన్సులిన్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అండ్ సైమల్టేనియస్లీ you are working on the glycoside effect. ఎగ్జాక్ట్లీ. That is, you are trying to reduce the glucose covering on the cells. అవును, అంటే దీర్ఘకాలికంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచుతూ దాంతోపాటు ప్రెజెంట్ బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తూ వస్తాం. వాళ్ళ స్ట్రెస్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తూ ఆ హార్మోన్ కూడా రిలీజ్ అవ్వకుండా. మీ దగ్గర మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు మీరు ఏమైనా డైట్ కంట్రోల్ చెప్తారా? ఈ రైస్ మానేయండి, కొర్రలు తినండి. అసలు అలా ఎవరైనా వచ్చి చెప్తే కూడా మేము అలాంటివి ఏం పాటించొద్దని చెప్తామండి. సో ఈ కొర్రలు, సామలు, లేదంటే ఈ రోటీలు ఇదంతా కూడా మనం ఉండే రీజియన్కి ఇది మన స్టేపుల్ ఫుడ్ కాదండి. వై? బికాస్ దీనికి ఒక రీజన్ ఉంటుంది. ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒక ఫుడ్ తింటున్నారు అంటే అది అక్కడ జియోగ్రఫీ ప్రకారం, అక్కడ వెదర్ కండిషన్స్ ప్రకారం, వాళ్ళ బాడీ నేచర్ ప్రకారం డిజైన్ చేసిన ఫుడ్ ఎన్నో ఏళ్ల నుంచి. సో ఇప్పుడు మనం ఇక్కడ లైక్ బీయింగ్ ఏ సౌత్ ఇండియన్స్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆవ నూనె అనేది వాడం. బట్ నార్త్ ఇండియాలో వాళ్ళు వాడతారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి బాడీలో హీట్ జనరేషన్ కోసం వాళ్ళు అది యూస్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొచ్చి మనం అది తింటే మనకది బాడీలో ఎక్కువ వేడిని ప్రొడ్యూస్ చేసి మనం ఉండే హై టెంపరేచర్స్కి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రోటీ కూడా ద సేమ్ కాన్సెప్ట్. ఈ మిల్లెట్స్ ఇదంతా కూడా మళ్ళీ కాన్స్టిపేషన్ని పెంచుతూ లేదంటే బ్లోటింగ్ని పెంచుతూ చేస్తుంది తప్ప కడుపు ఉబ్బరం ఇదంతా తీసుకొస్తుంది. అంతే తప్ప తీసుకోవాలి ఫుడ్. బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మీరు స్వీట్లు కూడా తినమని చెప్తారా? మరీ స్వీట్లు డైరెక్ట్గా తినేయండి అని చెప్పమండి. నేను కంట్రోల్డ్ వే, లైక్ మొత్తం జీరో చేసేయండి, ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు. మనిషి జీవితం మీద విరక్తి, నిరాసక్తత కలిగిన వాడికి మీరు జీవం పోస్తున్నారు. అంతే. ఎస్, జీవ చైతన్యాన్ని ఇస్తున్నారు. అంటే వచ్చే వాళ్ళంతా కూడా ఎలా అడుగుతారండి అంటే మేమేం తినచ్చు, ఏం తినకూడదు అంటారు. అసలు మీకున్న కేసులు ఇవి తినకూడదు అన్నట్టు ఏమి ఉండదండి. డయాబెటీస్కి జస్ట్ క్యాలరీ కౌంట్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి అని చెప్పంటారు. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు లైక్ మేము ఆ డైట్ ఫాలో అవుతున్నాం, ఈ డైట్ ఫాలో అవుతున్నాం, ఓన్లీ మిల్లెట్స్ మీద ఉంటున్నాం, లైక్ ఓన్లీ లిక్విడ్స్ మీద ఉంటున్నాం అని. అసలు ఇదంతా వదిలేండి, అవేం పట్టించుకోవద్దు. మీరు ఎంత ఫుడ్ తింటున్నారు, ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎలా తింటున్నారు, అది మాత్రం చూసుకోండి అని చెప్తాం. చాలా క్లారిటీతో చెప్తున్నారు మీరు. ఎస్, పేషెంట్స్ని చూసి వాళ్ళకి ట్రీట్ చేస్తున్నాం కాబట్టి వింటూ ఉన్నామండి. ఎన్ని కేసెస్ రివర్స్ అయి ఉంటాయి ఇప్పుడు దాకా? నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. లైక్ ఫస్ట్ HbA1cతో మనం అది చూసి చెప్పగలం వాళ్ళకి క్లియర్గా. అందులో డిఫరెన్స్ కనిపించేస్తుంది మనకి. అంటే ఎన్నాళ్ళలో అవుద్ది? డిపెండ్స్. లైక్ 6 months అనేది మేము చెప్పే టైం అండి. ఓకే. యా, 6 to 8 months. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ డిస్కసింగ్ ఆన్ డయాబెటీస్. థ్యాంక్ యూ అండి.